मादानापेट पुलिस स्टेशन लिमिट्स पुलिस कांस्टेबल के फैमिली की गुंडागर्दी। राउडी, गंजेटी और दूसरे क्रिमिनल्स टाइप के लोगों को आपने किसी के ऊपर हमला करते हुए या किसी के घर पर हमला करते हुए सुना और देखा होगा, लेकिन एक कांस्टेबल की फैमिली ने कांस्टेबल के सामने एक ज़ईफ़ औरत पर किया कांस्टेबल के डंडे से हमला। मामला है मादानापेट पुलिस स्टेशन लिमिट्स का, जहां पर कुछ मामूली बात पर एक कांस्टेबल की फैमिली ने एक ज़ईफ़ औरत के साथ की मारपीट, जिसमें कांस्टेबल के डंडे का भी हुआ इस्तेमाल। कांस्टेबल सामने ठहर कर देखता रहा और रोकने की कोशिश भी नहीं की। इस सिलसिले में मादानापेट पुलिस स्टेशन में एक कंप्लेंट की गई। पुलिस कर रही है तहकीकात। अब देखना यह है कि पुलिस इस पर क्या कार्रवाई करती है। देखिए ये रिपोर्ट। కుక్కకు ఒంటరి పోపిస్తుంటే జాలి తలుపు తీసి ఏమయ్యారు అట్లా నిలబడి పోపిస్తున్నావు, రోజు తీసుకుపోతావు, ఇలా మా కారు మీద పోపిస్తున్నావు అన్న. ఏమైతుందే కారు మీద పోపిస్తే మన అవుతున్నా, అదే ఫుట్పాత్ మీద పెట్టినవాడిని కారు నోరు మీద లంజానా పోయి లంజం అయితే తిరుగుతలేడయ్యా, లంజా లంజా అంటుండు. గలీజ్ మాటలే తిరుగుతుండు అన్ని. తింటున్నావా చంద్రకాంత్ అత్తి అని పేరు డ్రెస్ మీద ఉండి ఫోన్ చేస్తుంటే వాళ్ళ పోలీసు వాళ్ళు చేసిందేమో అనుకున్నా నాన్న. అయితే వాళ్ళ చెల్లి వచ్చి కొడుతూనే ఉంది. వింటున్నావా అట్లా కొడుతుంది వచ్చి. పోలీసు వాళ్ళు చేస్తుందేమో, పోలీసు వాళ్ళు వస్తారేమో అని అనుకో. మాద్రాలంటే కట్టేదే పైపు కట్టే పైప్, అది ప్లాస్టిక్ పైప్, నల్ల పైప్, దాంతో కొడుతుంది వాళ్ళ చెల్లె. నేను చిటాంచుకొని ఇంట్లో కొట్టుతుంటే దాంతో కొట్టింది ఆయన. అట్లా చుట్టూ తిరిగి ఇట్లా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చిన తీసుకున్నారు, తీసుకోలేదు, ఇంకా ఇంక ఇవ్వలేదు మాకు. కూర్చున్నాము పోలీస్ స్టేషన్ దగ్గర. ఏమయ్యా అరే ఏంది నాన్న ఇవ్వలేదు ఇంట్లో. డ్యూటీ పోయింది. అదేం చేయాలి, కిరాయిలు చేసింది, ఫోన్ చేస్తా వచ్చింది. వింటున్నావా అంత ఛాన్స్ ఇయ్యలే నాకు. మసలు కట్టు కొట్టి వాళ్ళ చెల్లె 2 బొడుసులు వచ్చినాయి నెత్తిలో. కానిస్టేబుల్ పేరు అది చంద్రకాంత్, వాళ్ళ భార్య చెల్లె వచ్చి కొట్టింది. వింటున్నావా